ఒంగోలు రామ్నగర్లోని డీమార్ట్ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి 24వ బ్రాంచ్ను పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా బ్రిలియన్ కంప్యూటర్స్ చైర్మన్ న్యామతుల్లా, రైస్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ సిద్ధా హనుమంతరావులు పాల్గొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులకు పుష్పగుచ్చాన్ని అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశంలోని విజయవంతంగా 256 బ్రాంచ్లను ఏర్పాటు చేసి అత్యాధునిక పరికరాలతో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న ఏకైక హాస్పిటల్ ఒక డాక్టర్ అగర్వాల్స్ హాస్పిటల్ అని కొనియాడారు. అంతేకాకుండా తాను కూడా గతంలో కంటి చూపుకై చెన్నై డాక్టర్ అగర్వాల్స్ నందు ఆపరేషన్ కూడా చేయించుకున్నాను అని, ఇప్పుడు చూపు మునుపటి కంటే మెరుగు అయింది అని చెప్పి చాలా అరుదైన టెక్నాలజీని వాడుతూ మిగతా వారితో కాకుండా విభిన్న సంఖ్యలో ప్రజల అభిమానాన్ని చూరగొంటున్న డాక్టర్ అగర్వాల్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఒంగోలులో ఎక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు చేయించుకునే స్తోమత ఉండేవారు తక్కువ అని, జిల్లా మరియు నగర ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు అందించేలా చూడాలని యాజమాన్యాన్ని కోరారు. దానికి స్పందించిన యాజమాన్యం విపి ఆపరేషన్స్ మేకా శ్రీకాంత్ మాట్లాడుతూ హాస్పిటల్ ప్రారంభించిన రోజు నుండి మొదటి 90 రోజులు అనగా 3 నెలలు ఉచిత కన్సల్టేషన్, ఉచిత కంటి వైద్య పరీక్షలు మరియు నిరుపేద వారికి అతి తక్కువలోనే కంటి ఆపరేషన్స్ కూడా చేస్తామని, ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయని, కావున ప్రతి ఒక్కరూ ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివప్రసాద్ రెడ్డి, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సాయి జస్వంత్, జిఎం ఆపరేషన్స్ ప్రదీప్, ఆంధ్రప్రదేశ్ సిఆర్ హెడ్ జయకుమార్ రెడ్డి, మార్కెటింగ్ హెడ్ రజనీకాంత్ తదితర హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 24వ డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేయబడుతుంది. అండ్ దిస్ ఇస్ అవర్ 24th బ్రాంచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఓవరాల్ 250+ హాస్పిటల్స్. అండ్ ఐ వెరీ హ్యాపీ టు వెల్కమ్ our dear MP sir, Dr. Magunta Srinivasaredi sir, and all guests of honors in the dais. We will request our MP sir to have 3 words. అందరికీ నమస్కారాలు. డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ అగర్వాల్ గ్రూప్ శ్రీ శ్రీకాంత్ గారికి, శ్రీ సాయి యశ్వంత్ గారికి, ప్రదీప్ గారికి, శ్రీమతి లక్ష్మీ శ్రీష గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, సిద్ధా హనుమంతరావు గారికి, వీరబాబు గారికి, నాయతుల్లా గారికి, పాషా గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ఫ్యామిలీకి, ఈరోజు ఇక్కడికి వచ్చేస్తున్న పేషెంట్స్ బిలాంగ్స్ టు అగర్వాల్ హై హాస్పిటల్ అందరికి కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను చాలా సంతోషమైంది ఈరోజు ఒంగోలు పట్టణంలో ఒక మంచి కంటి ఆసుపత్రి రావటం. మాగుంట కుటుంబం దాదాపు 35 సంవత్సరాలుగా ఇక్కడ
కలిసిమెలిసి ప్రజలతో కూడా ఎన్నో సేవలు చేయడం అనేది చూస్తూ వస్తున్నాం. వైద్య సేవ అనేది ఎంతో అవసరం. ఐ హాస్పిటల్ అనేది అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒంగోలులో కూడా. బట్ సాఫిస్టికేటెడ్ హై హాస్పిటల్ అనేది ఈరోజు రావటం, అగర్వాల్స్ ఐ హాస్పిటల్ అనేది ప్రత్యేకంగా నేను వారిని కూడా అభినందిస్తూ, వారి చైర్మన్ గారు అమర్ అగర్వాల్ గారు, వారే నాకు దాదాపు 20 సంవత్సరాల క్రితం నా 2 కళ్ళకు కూడా ఆపరేషన్ కూడా చేశారు. అప్పుడు కొంచెం చూపు తక్కువ ఉంటుంది, ఆ తర్వాత చూపు చాలా పవర్ఫుల్ అయిపోయింది. ఎక్కడైనా దూరపు వస్తువులైనా దగ్గరపు వస్తువులైనా కూడా బాగా ప్రత్యేకంగా చూడటం అనేది. ఆయన వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా డాక్టర్స్ కూడా మా ఫ్యామిలీతో కూడా అటాచ్గా ఉంటారు. ఆయన ఎవరు థాట్ దే ఆర్ గోయింగ్ టు సెట్ అప్ ఏ బ్యూటిఫుల్ హాస్పిటల్ హియర్ ఇన్ ఒంగోలు. మంచి బాగా ఖర్చు పెట్టి దాదాపు 5-5.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో అందరూ తీర్చిచ్చారని అంటే ప్రత్యేకంగా అమర్ అగర్వాల్కి, వారి కుటుంబ సభ్యులు, మేనేజింగ్ టీం అందరికి కూడా హృదయపూర్వకంగా నేను వాళ్ళందరికీ అభినందనలు కూడా తెలుపుతున్నాను. నేను ఈరోజు ఐ కేర్ అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి. మారుమూల ప్రాంతాల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది కంటి చూపు అనే దానికి ఇబ్బంది కూడా పడుతూ పక్కన టౌన్స్కి వచ్చి వాళ్ళు చెక్ చేసుకురావటం, లేకపోతే ఆపరేషన్ ఉన్న తర్వాత దానికి తగిన నిధులు అనేది కూడా ఏర్పరచుకొని రాకపోవటం. మామూలుగా ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ అన్ని ఐ క్యాంప్స్ నిర్వహిస్తూ అక్కడున్న హైజీనిక్ పరిస్థితులు సరిగా లేనందువల్ల ఆ తర్వాత అక్కడ ఉన్న పేషెంట్స్కి కంటి రోగాలు అనేది కూడా ఎక్కువ కావటం అనేది కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు సోఫిస్టికేటెడ్ మెషినరీ వచ్చింది. ఈ మెషినరీ అప్పుడంతా కూడా అంతగా లేదు, బట్ అప్డేటింగ్ యువర్సెల్ఫ్ అన్నీ కూడా. అందులో ఈరోజు అగర్వాల్ ఐ హాస్పిటల్ ఒంగోలు శాఖలో ఆంధ్రప్రదేశ్లో 24వ బ్రాంచ్, భారతదేశంలోనే 256వ బ్రాంచ్. అంటే ప్రత్యేకంగా ఐ థింక్ ఇండియాలోనే దిస్ విల్ బి ద నంబర్ 1 which has got more branches in the country. గ్రేట్. అగర్వాల్ గారు, అమర్ అగర్వాల్ గారు అయితే నేను కూడా చెన్నైలో ఉంటున్నాను కాబట్టి చాలా చిన్న స్టేజ్ నుంచి వారు ఎంతో పెద్ద స్టేజ్కి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం కూడా తెలుపుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ అగర్వాల్ హై హాస్పిటల్ ఒంగోలు శాఖ వారికి. ఎక్కువగా కూడా మంచి సర్వీస్ ఇవ్వాలి, కొంచెం ఉచితమైన సర్వీస్ కూడా ఇస్తే కూడా చాలా అప్రిషియబుల్. ఇక్కడ పీపుల్ ఇన్ ఒంగోలు కెనాట్ అఫోర్డ్ సో మచ్ ఆఫ్ మనీ. వాళ్ళు మీరు ఎంతో ఎక్విప్మెంట్ అంతా కూడా బాగా మంచి డాక్టర్ని కూడా పెట్టున్నారు, బట్ ఆ ఛార్జెస్ అనేది ఫీజ్ వాట్ ఎవర్ యూ ఛార్జ్ అవి కొంచెం రీజనబుల్ అయితే ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా కూడా సక్సెస్ అవుతుందని కూడా తెలుపుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఓపెనింగ్ దిస్ బ్రాంచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ఈ ఈవెంట్కి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మన ఎంపీ గారు ఇప్పుడు జరిగిన ఇనాగ్రేషన్ కార్యక్రమంలో ఏదైతే చెప్పారో అందరికీ ఉచిత వైద్య సేవలు, వచ్చే 90 రోజుల దాకా ఉచిత వైద్య పరీక్షలు, తర్వాత క్యాటరాక్ట్ ఇవాల్యుయేషన్ వర్కప్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాస్పిటల్లో. మీ ద్వారా, మీ యొక్క ఛానల్స్ ద్వారా ప్రజలందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది పాస్ చేయండి. ఫస్ట్ టైం మనము ఒంగోలు పట్టణంలో ఇంత పెద్ద హాస్పిటల్ని పెట్టాము. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్, టెక్నాలజీ ఎంత ఉన్నాయి మన దగ్గర. మాడ్యులర్ ఓటీతో సుతా మనం స్టార్ట్ చేశాము ఇక్కడ. మీ ద్వారా మీ యొక్క సబ్స్క్రైబర్స్ అండ్ ప్రజలందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. అగర్వాల్ గ్రూప్ తరఫు నుంచి ప్రతి ఒక్క పేషెంట్స్కి మెరుగైన కంటే వైద్య పరీక్షలు అందాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మా దగ్గర క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, మంచి సర్జన్ ఉన్నారు, డాక్టర్ యశ్వంత్ గారు. వీళ్ళందరూ చాలా బాగా చూసుకుంటారు. ఎనీ పేషెంట్ కేర్, ఎనీ ఇష్యూస్ ఆల్సో we will handle, and we are here to give best of patient service also. So we are requesting everyone to please pass on this information. For next 90 days we are giving free consultation, free eye checkup, cataract evaluation and workup also we are giving free. At the same time, for
poor patients also, we have an affordable packages also for cataract and other surgeries also. That also will be extended. So, మన దగ్గర అన్ని ఎంపానల్మెంట్ ఇన్సూరెన్స్ ఎంపానల్మెంట్స్ అన్ని ఉన్నాయి. ఓకే, ఆరోగ్యశ్రీ అండ్ ఈహెచ్ఎస్ సదుపాయం త్వరలోనే వస్తుంది. మనము అప్లై చేస్తున్నాము. వచ్చిన తర్వాత మనము త్రూ మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ మనం అందరికీ కమ్యూనికేట్ చేస్తాము. ఇప్పుడు మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నియర్ బై హాస్పిటల్స్ మన దగ్గర గుంటూరు కావచ్చు, నెల్లూరు కావచ్చు, అప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఆరోగ్యశ్రీ అండ్ ఈహెచ్ఎస్ ఉన్నాయి. ఎవరైతే పేషెంట్స్ ఉంటారో మేమే తీసుకెళ్లి వాళ్ళని చేపిస్తాము. దానికి పేషెంట్ ఎటువంటి ఉండదు. అండ్ రెస్ట్ ఆల్ ఇన్సూరెన్స్ ఎంపానల్మెంట్స్ కరెంట్లీ వి హావ్ ఇన్ దిస్ హాస్పిటల్. మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ కొలీగ్స్, వెల్ విషర్స్. ఇక్కడికి పోయి మేము పిలవంగానే వచ్చి ఇక్కడ ప్రెజెన్స్ అయినందుకు వీఆర్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ థ్యాంకింగ్ యూ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ అగర్వాల్ హై హాస్పిటల్ సైడ్. సో ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ మోడర్న్ ఎక్విప్మెంట్స్ తో మన ఒంగోలులో మనం స్టార్ట్ చేసామండి అగర్వాల్ హై హాస్పిటల్. సో ఇన్ని డేస్ వేరే వాళ్ళందరూ చాలా సిటీస్ కి వెళ్తున్నారు అనేసి మేము విన్నాము, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ. బట్ అట్ ద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ ఉన్నట్టుగా మనం ఇక్కడ అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ తో మన ఒంగోలులో మనం ఇక్కడ ప్రారంభించామండి. సో ఆల్ ఫెసిలిటీస్ రిగార్డింగ్ ద ఐ సర్జరీ అండ్ ఐ వేరే మనకి ఏదైనా ఐ ప్రాబ్లమ్స్ వచ్చినా దాని అన్నిటికీ మనం ఇక్కడ ట్రీట్ చేస్తాము. అండ్ యాక్చువల్ గా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఫస్ట్ 90 days అనేది ఫ్రీ ఐ హెల్త్ చెకప్ అనేది అందరికీ పెట్టారు. సో అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకుని సో దట్ మనకి ఏమన్నా ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చెకప్ చేసుకొని యూటిలైజ్ చేసుకుంటారనేసి కోరుకుంటున్నాము. ఎందుకంటే ఐ ప్రాబ్లమ్స్ అనేది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అనేది ఎవరికైనా వస్తుంది. అది వన్స్ మనం ఎగ్జామినేషన్ చేస్తేనే మనకి బయటపడుతుంది. కాబట్టి అందరూ వచ్చి ఐ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా దానికి తగిన సొల్యూషన్స్ తీసుకుంటారనేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్.